వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ రిటర్న్ ఎక్స్‌ప్రెస్ స్టడీస్. సో, అందరికి తెలిసిందే కదా! ఎంసెట్ రిజల్ట్స్ టీఎస్‌లో ఆల్రెడీ రిలీజ్ చేశారు. ర్యాంక్ కార్డ్ చూసుకున్నారు మీరు. సో, అందరికీ మంచి మార్క్స్ వచ్చాయని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ర్యాంక్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కౌన్సెలింగ్. సో, చాలా మందికి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అసలు కౌన్సెలింగ్ ఎలా ఉంటుంది? ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? అసలు ప్రాసెస్ ఏంటి కౌన్సెలింగ్‌కి అని. సో, ఈ వీడియోలో నేను టోటల్‌గా కవర్ చేస్తాను. అసలు ఏమేమి తీసుకెళ్ళాలి కౌన్సెలింగ్‌కి? సో, ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి కౌన్సెలింగ్‌కి? అవన్నీ వీడియోలో చూసుకుందాం. సో, స్టార్టింగ్‌లో వచ్చేసరికి కౌన్సెలింగ్ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ మనం కౌన్సెలింగ్‌కి ప్రాసెసింగ్ అనేది ఫీ అనేది స్లాట్ బుక్ చేసుకోవడానికి స్లాట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, కౌన్సెలింగ్‌కి స్లాట్ బుక్ చేసుకోవడానికి కొంత అమౌంట్ కట్టాలి. అది మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ రాగానే అమౌంట్ దాంట్లో నోటిఫికేషన్‌లో ఉంటుంది. సో, అది మనం అక్కడ పే చేసాక మనకి కౌన్సెలింగ్ డేట్స్ ఉంటాయి. సో, డేట్స్ ఒకవేళ లైక్ ఒక్క నిమిషం. యాహ్! ఓకే. ఒకవేళ కౌన్సెలింగ్ డేట్స్ అనేటివి ఆహ్, 23 లేదా 24, 25 వచ్చాయి. ఇట్లా ఇచ్చారు అనుకుందాం. ఫర్ అజంప్షన్ అంతే ఎగ్జాంపుల్‌గా. సో, ఈ 23కి, 24, 25 ఓకే. ఇవి డేట్స్ అనుకుందాం. 23కి కూడా అగైన్ టైమింగ్ ఉంటది. అంటే ఒక 9-10 ఒక స్లాట్. అండ్ 10-12 ఒక స్లాట్. 12 ఆహ్, 3 అట్లా ఒక్కొక్క ఒక ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్‌లో ఒక స్లాట్ ఉంటాయి. సో, ఆ స్లాట్‌లో మాత్రమే మనం వెళ్ళాలి. ఓకే. అలా ఉంటది. సో, ఇలా ఈ స్లాట్ బుక్ చేసుకోవాలంటే మనము కొంత అమౌంట్ అనేది కట్టాలి. అఫీషియల్ వెబ్‌సైట్‌లో అది కూడా ఆన్‌లైన్‌లో. ఓకే. ఇలా. తర్వాత స్లాట్ బుకింగ్. సో, స్లాట్ బుకింగ్ మనకి దగ్గరున్న హెల్ప్‌లైన్ సెంటర్స్‌లో ఉంటుంది. ఆహ్, మన లొకేషన్స్ కాలేజెస్‌లో ఉంటాయి హెల్ప్‌లైన్ సెంటర్స్. సో, మనకి కంఫర్టబుల్‌గా ఏదైతే దగ్గర ఉందో హెల్ప్‌లైన్ సెంటర్ అది బుక్ చేసుకోవాలి. చేసుకొని అండ్ మీకు కంఫర్టబుల్ అయిన టైంకి స్లాట్ బుక్ చేసుకోండి. తర్వాత ఆహ్, మీకు ఆ టైం ఏదైతే ఉందో ఆ డేట్ అండ్ టైమ్ ఆ టైంకి ఒక 10 మినిట్స్ ముందే ఎళ్ళండి సెంటర్‌కి. ఎళ్లి నేను చెప్పిన సర్టిఫికేట్స్ ఆర్డర్‌లో పెట్టుకొని తీసుకెళ్ళండి. అక్కడ వాళ్ళు అఫీషియల్స్ ఉంటారు. వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు మీ డాక్యుమెంట్స్ అనేటివి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక ఓకే. ఓకే. ఫస్ట్ మీరు పేమెంట్ కట్టేసారు. స్లాట్ బుక్ చేసుకున్నారు. దెన్ స్లాట్ బుక్ చేసుకున్నాక ఆ టైం బట్టి ఆ డేట్ అండ్ టైం బట్టి మీరు అక్కడికెళ్లారు. సెంటర్ కాడికెళ్లి డాక్యుమెంట్ ఇచ్చేసి వెరిఫికేషన్ చేయించుకున్నారు. వెరిఫికేషన్ చేయించుకున్నప్పుడు మీకొక ఫార్మ్ ఇస్తాడు. ఆర్‌ఓసి అండ్ దాంట్లో మీకు టిక్ కొట్టుంటాయి. లైక్ మీరు ఏమేమి సబ్మిట్ చేశారు అని. అండ్ మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నంబర్‌కి ఒక మెసేజ్ వస్తుంది. ఓటీపీ కాదు మెసేజ్ వస్తుంది. దాంట్లో మీకు మీ వెబ్ ఆప్షన్స్‌కి కావాల్సిన పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడీ ఉంటుంది. అది మెయిన్. సో, ఈ ఈ స్టెప్స్ ఈ స్టెప్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ 3 స్టెప్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆహ్, ఐడీ ఓకే. లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఓకే. సో, ఇది రిజిస్ట్రేషన్ అయిపోయాక అక్కడ మనకి లాగిన్ ఐడీ అనేది వస్తుంటది. హ్మ్. మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌లో వస్తుంటది. సో, ఆ లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం కాలేజ్ వెబ్ ఆప్షన్ పెడతామో అప్పుడు చాలా ఇంపార్టెంట్ అది. సో, మనకి ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయో ఆ లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ తీసుకొని మనం ఎంటర్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక మనం ఏవైతే కాలేజెస్ పెట్టుకున్నామో దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. లాగౌట్ చేయాలి ప్రాపర్‌గా. అప్పుడే సేవ్ అవుతుంది. సేవ్ కొట్టి లాగౌట్ చేస్తే మాత్రమే సేవ్ అవుతుంది. ఓకే.
ఇప్పటికైతే కౌన్సెలింగ్‌లో మనకు గావాల్సిందేంటి స్టార్టింగ్‌లో ఫీ ఆన్‌లైన్‌లో కట్టాలి ఫర్ బుకింగ్ ఎ స్లాట్. అండ్ స్లాట్ బుకింగ్ చేసుకునే టైము, డేట్ మీరు స్లాట్ బుకింగ్‌లో ఉంటుందనమాట. ఆ టైము, డేట్ అనేది స్లాట్ ఎప్పుడు మీకు కంఫర్టబుల్ ఉంటదో అక్కడ బుక్ చేసుకోండి. లేటర్ మీరు బుక్ చేసుకున్న టైమ్ అండ్ డేట్ బట్టి మీరు మీ హెల్ప్‌లైన్ సెంటర్స్ ఏదైతే బుక్ చేస్తారో అక్కడికెళ్ళండి. ఎళ్లి మీరు సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీకొక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్ ఆర్‌ఓసి అంటారు. ఆర్‌ఓసిలో మీరేమేమి సబ్మిట్ చేశారో టిక్ కొట్టుంటాయి. లేటర్ మీకు ఫోన్‌కొక మెసేజ్ వస్తుంది విత్ లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్. సో, లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అనేది తర్వాత వెబ్ ఆప్షన్స్ మనకొస్తుంది. సో, దట్స్ అనదర్ థింగ్. నేను అది డీటెయిల్‌గా చెప్తాను. ఇప్పటి మట్టుకైతే ఇక్కడి వరకు అర్థం చేసుకోండి. ఓకే. ఒకవేళ ఇంకొక మెయిన్ థింగ్ ఏందంటే, ఒకవేళ ఫస్ట్ కౌన్సెలింగ్‌లో మనకి సీట్ రాలేదు. ఓకే. మనకి ఫస్ట్ కౌన్సెలింగ్‌లో ఇయన్నీ చేసాము. ఇక్కడ ఫీ కట్టేసాము. మళ్ళా వెరిఫికేషన్ అయిపోయింది. హెల్ప్‌లైన్ సెంటర్‌కి పోయి ఆహ్, వెరిఫికేషన్ చేయించుకున్నాను. కానీ ఫస్ట్ కౌన్సెలింగ్‌లో రాలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మనకి తర్వాత సెకండ్ కౌన్సెలింగ్ అనేది డేట్స్ ఓపెన్ అయితాయి. సెకండ్ కౌన్సెలింగ్‌లో ఇవన్నీ చేయడం అవసరం ఉండదు. వెబ్ ఆప్షన్స్‌లో పెట్టినంకి. అంటే డైరెక్ట్ వెబ్ ఆప్షన్సే పెట్టుకోవాలి మనం. ఓకే. ఇవన్నీ అవసరం ఉండదప్పుడు. ఇవేమి అవసరం ఉండదు. ఓకే. మళ్ళా మనం హెల్ప్‌లైన్ సెంటర్‌కెళ్ళి ఫీజు కట్టి ఇవన్నీ ఏముండవు. వెరిఫికేషన్ చేయించుకోవడం ఇయన్నీ ఏముండవు. డైరెక్ట్ మీకు లాగిన్ ఐడీ ఉంటుంది. పాస్వర్డ్ ఉంటది. అక్కడి నుంచి మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు మీరు. సెకండ్ సెకండ్ అండ్ లాస్ట్ కౌన్సెలింగ్ ఐ మీన్ వెబ్ ఆప్షన్ కౌన్సెలింగ్ అయితే. ఓకే. లాస్ట్ ఫేజ్ ఉంటది కదా! అప్పటికి మాత్రమే. ఫస్ట్ ఫేజ్‌లో మాత్రం మీరు ఇవన్నీ చేయాలి. ఓకే. ఇవన్నీ చేస్తేనే మీకు లాగిన్ ఐడీ అవన్నీ వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏందంటే మీకు పీజీ ఈ ఎంసెట్ 2026 ర్యాంక్ కార్డ్ ఉంది గదా! ఆ ర్యాంక్ కార్డ్ అనేది తీసుకెళ్ళండి. ఇక్కడ ఆహ్, ఏదైతే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసింది మాత్రమే అలో ఉంటుంది. ఓకే. ఆహ్, కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ నుంచి ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకుంటే అది అలౌ గాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంసెట్ హాల్ టికెట్ ఒకటి తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్, ఎస్ఎస్‌సి మెమో తీసుకెళ్ళండి. మీ ఇంటర్ మెమో. ఇప్పుడు మట్టికి షార్టే ఇస్తారు నాకు తెలిసి. సో, షార్ట్ అయితే షార్ట్ తీసుకెళ్ళండి. లాంగ్ ఉంటే లాంగ్ గూడా తీసుకెళ్ళండి. అండ్ ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి. ఇంటర్ టీసీ ఉంటే తీసుకెళ్ళండి. లేకుంటే వదిలేయండి. అండ్ సిక్స్త్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు బోనాఫైడ్స్. సో, అవి తీసుకెళ్ళండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది మెయిన్. ఓకే. నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్‌డేట్ అయ్యి ఉండాలి. ఎప్పటి నుంచి ఈ 2026లో అప్‌డేట్ చేసి ఉంటే మాత్రమే. ఓకే. 2026లో అప్‌డేట్ చేసి ఉండాలది. ఓకే. డిసెంబర్ 31 రోజు అప్‌డేట్ చేయించాం. డిసెంబర్ 29థ్ అప్‌డేట్ అయ్యింది అనుకుంటే కాదు. జనవరి 1, 2026 తర్వాత ఎప్పుడు అప్‌డేట్ డేట్ ఉన్న సర్టిఫికేట్ మీద అది అప్లికేబుల్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో, ఇది ఓన్లీ సమ్ కేటగరీస్ మాత్రమే వాళ్ళకి. సో, అది వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ 1, 2026 ఓకే. ఇది ఓసీ స్టూడెంట్స్‌కి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఆహ్, ఏప్రిల్ 1, 2026 తర్వాత అప్‌డేట్ చేయించుకున్న సర్టిఫికేట్ మాత్రమే అప్లికేబుల్. తర్వాత అడిషనల్ సర్టిఫికేట్స్ మీకు ఎన్‌సీసీలో సర్టిఫికేట్స్ ఉన్న స్పోర్ట్స్ గవర్నమెంట్ స్పోర్ట్స్‌లో ఎలాంటైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి పెట్టొచ్చు. అండ్ మైనారిటీ సర్టిఫికేట్ అండ్ దట్స్ ఇట్. ఇవి మీరు తీసుకోవాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో, మీరు ఇవన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఒక సెట్ ఒరిజినల్ అండ్ 2-3 సెట్స్. ఓకే. 2-3 సెట్స్. 3 సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళండి. ఓకే. ఫర్ సేఫ్టీ పర్పస్ 2-3 సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళండి. ఎందుకన్నా మంచిది. సో, ఇవి మీరు తీసుకొనెళ్తే అక్కడ మీకు వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేశాక ఒక ఆర్‌ఓసీ ఇస్తారు. ఓకే. దెన్ ఆర్‌ఓసీ వచ్చాక మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీరు ప్రొవైడ్ చేసిన మొబైల్ నంబర్‌కి ఒక మెసేజ్ వస్తుంది విత్ లాగిన్ ఐడీ. లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ వచ్చాక మాత్రమే మీరు సెంటర్ నుంచి బయటికెళ్ళండి. ఓకే. అది మెయిన్. ఈ వెరిఫికేషన్ అయిపోయిన వితిన్ సెకండ్స్‌లో మీకు ఆహ్, లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నంబర్‌కి వచ్చేస్తది.
సో, అది చెక్ జేసుకున్నాక మాత్రమే మీరు సెంటర్ నుంచి బయటికెళ్ళండి. ఒకవేళ రాకుంటే ఇక్కడ వాళ్ళకి సెంటర్స్‌లో ఎవరికన్నా కన్సల్ట్ అవుతే వాళ్ళు జెప్తారు మళ్ళీ. సో, అది మెయిన్ అన్నమాట. సో, దీస్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ మీకు ఇలానే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఎవరైతే ఉన్నారో ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చిందో వాళ్ళకి ఈ వీడియో షేర్ జేయండి. వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.